చూసారా గైస్, మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, కూర్చొని డిస్కస్ చేయండి. నువ్వెందుకు ఇంగ్లీష్లో చెప్తున్నావు, తెలుగు ఛానల్ పెట్టుకో. గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ వీడియో. సో మనమైతే ఇప్పుడు రివ్యూ ఇచ్చేస్తున్నాం అనమాట. జలేబీస్ టూ స్వీట్. నా పొట్ట ఇంత వచ్చిందిరా ముందుకి. If she becomes a judge in MasterChef, everybody is eliminated. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం కేపీహెచ్పి 9th ఫేజ్లో ఉన్న శామ్ జాన్స్ పిజ్జాస్కి అయితే వచ్చేసామన్నమాట. పిజ్జాస్ అంటే పిజ్జాసే కాదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ నియర్లీ 250+ ఐటమ్స్ ఉంటాయని చెప్పి విన్నాను. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియోలో కూడా చెప్తాను వాయిస్ ఓవర్లో. ఫస్ట్ అయితే సో ఇలా స్టార్టర్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ శామ్ జాన్స్ పిజ్జా అయితే మీకు నెక్సెస్ మాల్ ఉంది కదా, నెక్సెస్ మాల్ పక్కలేనే ఉంటుంది. కేపీహెచ్ 9th ఫేజ్ ఉంది కదా, సో కొంచెం ముందుకు రాగానే మీకు గోకుల్ ప్లాట్స్ వస్తుందన్నమాట. ఆ ఏరియా వచ్చేసి మీకు విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, దాని పైన ఉంటుంది. సో మీకు ఎంట్రీ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్కి ప్లే జోన్ అయితే ఉంటుంది. ఇది అవర్లీ బేస్ ఉంటుంది అనమాట, చార్జబుల్. అది మళ్ళీ అంటే లైక్ 1 అవర్కి 350 రూపీస్ ఇలా ఛార్జ్ అయితే ఉంటుంది. 2 అవర్స్కి 500 రూపీస్. సో ఇలా ఉంటుందన్నమాట. మండే టు సాటర్డే ఉంటుంది. టైమింగ్స్ కూడా అక్కడ అన్ని మెన్షన్ చేస్తున్నాయి. సో ప్లే జోన్ అయితే మనం ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ వీళ్ళకి సపరేట్గా పార్టీ హాల్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఎవరిదైనా సరే బర్త్డే ఉన్నా సరే వీళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. ఒక చిన్న కేక్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మీకు పార్టీ హాల్ అనమాట. చిన్న చిన్న అంటే ఎవరైనా సరే చిన్నపిల్లలవి బర్త్డేస్ జరుపుకోవడానికి, లేదంటే ఏదైనా గెట్ టుగెదర్స్ కావచ్చు, కిటీ పార్టీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ జరుపుకోవచ్చు. సో ఇక్కడ బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఒక పర్సన్ది. సో మనమైతే వెళ్ళేసి ఫుడ్ మనం ఏమేమి టేస్ట్ చేసామో ఆ టేస్ట్ ఎలా ఉంది అనేసి నేనైతే మీకు రివ్యూ ఇచ్చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ మేము నాన్ వెజ్ ఆఫ్ చేసుకున్నాము. సో నాన్ వెజ్ అయితే ఇస్తుంది. నాన్ వెజ్ బుఫేలో మీకు వెజ్ కూడా ఇస్తారు కొన్ని స్టార్టర్స్, అండ్ యూ క్యాన్ ఈవెన్ టేక్ వెజ్ ఇన్ నాన్ వెజ్ బుఫే. So presently this is the non-veg starters we have. They are getting veg starters as well. We'll see. Yes. అసలు ఫస్ట్ ఏమేమి ఉన్నాయో నేనైతే చెప్పేస్తాను. ఫస్ట్ ఒక సూప్ అయితే ఇచ్చారు. ఏంటిది గార్లిక్ అండ్ లెమన్ సూప్ అంట. సో దానిలోకి ఇలా బ్రెడ్, ఫ్రై చేసిన బ్రెడ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ పానీపూరి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా కబాబ్స్ అండ్ చికెన్ లెగ్స్ అండ్ కార్న్ కూడా ఇచ్చారు. నేను ఇది మీకు బ్యాక్ కెమెరాలో ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. దెన్ అగైన్ మనకి ఫిష్ ఇచ్చారు, ఫిష్ చిప్స్ అంటే ఇవి. యా, విచ్ ఫిష్ ఇస్ దిస్? బాసా ఫిష్. ఓకే, బాసా ఫిష్ అంట ఇది. సో అగైన్ మనకి మటన్ షీర్ కబాబ్స్ కూడా ఇచ్చేసారనమాట. రిమైనింగ్ వచ్చేసి మనం వెజ్ पनीर टिक्का, बटर मशरूम है, ये वेज चीज़ कबाब है, పనీర్ మష్రూమ్, गार्लिक बटर मशरूम, ఓకే గార్లిక్ బటర్ మష్రూమ్, పనీర్ టిక్కా, वेज चीज़ कबाब, సారీ वेज चीज़ कबाब, ఓకే चीज़. థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ. సో నేనైతే ప్రాన్స్ కూడా చెప్పాను అనమాట, ప్రాన్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఫస్ట్ అయితే మనం సూప్ ట్రై చేద్దాము ఈలోపు. ఓకే, ఓ ప్రాన్స్ కూడా వచ్చేసినాయి మాటల్లోనే. సో నేను మీకు So this is chicken fish, basa fish, and then mutton kebabs with chutney or sauce, whatever you call it. Then we have chicken legs, chicken kebabs, and corn, crispy corn. This you are also just focusing on yours. And these are the veg starters. Yeah.
బటర్ గార్లిక్. We also got soup, sorry. Soup and pani puri in the beginning itself. So we'll just taste and see how it tastes. సో వీళ్ళు ఇలా బ్రెడ్స్ ఇచ్చారు కదా, సో ఇలా వేసుకొని బ్రెడ్స్. They gave us breadcrumbs at the end. And this. బ్రెడ్తో కాకుండా విడిగానే నచ్చాయి నాకు. The breadcrumb will suck up the soup. And then we can have it. సూప్ ఓకే గైస్, బాగుంది. నెక్స్ట్ పానీపూరి టేస్ట్ చేద్దామా? ఒకటి పానీపూరి తింటే స్టమక్ ఫుల్. ఒకటే తిందాం, అందుకే ఒక్కటే తిందాం. సో నెక్స్ట్ పానీపూరి అయితే ట్రై చేద్దాం. నేను ఒక్క తినలేను మొత్తం. సింతి మొత్తం తింటుందంట. నేనేమంటున్నా పానీపూరి ఎంటీ స్టమక్తో తినచ్చు. సో విల్ హ్యావ్ చికెన్ అండ్ దెన్ విల్ హ్యావ్ పానీపూరి. సో నేను ఒక్కటే తింటాను గైస్, ఎందుకంటే నాకు ఇది తింటే పొట్ట నిండిపోయింది. నా ఫేవరెట్ అంతా అక్కడే ఉన్నాయి. I think first I'll take some starters. My chicken leg. Spoon even. బాగుంది. పూరి కూడా చాలా క్రంచీగా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ స్టార్టర్స్ అయితే ట్రై చేద్దాం. And fish I won't eat with chicken. సో I'll take mutton kebab. 1 లెగ్ పీస్ అండ్ ఇవి వచ్చేసి నాకు ఒక స్పూన్ కావాలి. ఓకే, కబాబ్స్ అనమాట. అండ్ క్రిస్పీ కార్న్ కూడా ఇచ్చారు. ఇవి ఎక్కువ తినలేను, నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. యా షూర్. నెక్స్ట్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఫిష్ అండ్ మటన్ షీక్ కబాబ్ అనేసి ఉంటుంది. సో ఫిష్ 1 పీస్, రిమైనింగ్ అన్నీ కూడా తినాలి కదా. సో మటన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాన్స్. ఓకే, ప్రాన్స్ అండ్ ఫిష్లో నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటాను అని అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం నీచు కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, సో అది నాకు నచ్చదు గాయస్. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఫోక్ కూడా ఒకటి తీసుకుందాం సేఫ్టీ. ఫస్ట్ క్రిస్పీ కార్న్ అయితే టేస్ట్ చేద్దాం. బాగున్నాయి. క్రిస్పీ కార్న్ యూ ట్రై సింతి? ట్రై చేసావా? వచ్చిందా? అండ్ నెక్స్ట్ ప్రాన్ అయితే తింటున్నాను. స్మెల్ అయితే ఏం రావట్లేదు, కానీ అంత బాగుందని చెప్పలేను. ఓకే ఓకే, బట్ స్మెల్ మాత్రం రావట్లేదు. అంతవరకు చాలా బెటర్. యాక్చువల్లీ కెబాబ్స్లో పుదీనా చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. The beginning of the game. ఇది కూడా బాగుంది అండ్ బాగా కుక్ చేశారు. అంతవరకు మాత్రం వీళ్ళని మెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిష్
క్రిస్పీ ఉంది అవుటర్ లేయర్, ఇన్సైడ్ చాలా మెత్తగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి కదా, సో వీటిల్లో పన్నీర్, ఓకే పన్నీర్ అండ్ మష్రూమ్, ఓకే ట్రై చేద్దాం. సో వీటిల్లోకి అయితే డెఫినెట్గా పుదీనా చట్నీ మ్యాండేట్ అనమాట. ఓకే నాకు మష్రూమ్ అంతగా అనిపించలేదు. ఇప్పుడు పన్నీర్ చూద్దాం. పన్నీర్ అయితే చూడడానికి ఇలా మనం ఫోక్ గుచ్చంగానే చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపించింది. లెట్స్ సీ. But it's not outside. ఓకే క్రిస్పీగా లేదు యాజ్ యూ సెడ్. అండ్ ఫైనలీ సో వావ్, క్రిస్పీగా ఉంది చికెన్, బాగుంది. అంటే ఆ ఫ్లేవర్ అనేది, ఆ మసాలా అనేది ఇన్సైడ్ కూడా వచ్చింది అనమాట. బాగుంది. దిస్ వన్ ఇస్ గుడ్. సో ఇది వచ్చేసి గార్లిక్ బ్రెడ్ అనమాట. మనమైతే కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసాము, దానికి స్ప్రైట్ అండ్ నాకు వచ్చేసి థమ్స్ అప్ అనమాట. అదిగో తలుచుకోగానే వచ్చేసింది చూడండి. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ She is not satisfied with the food. ఏంటి నువ్వు ఏదో అన్నావు? What's it? ఏంటిది? ఫుడ్ నాకు ఓన్లీ చికెన్ నచ్చింది. చికెన్ బాగా నచ్చింది. ఫిష్ క్రిస్పీగా ఉంది కాబట్టి అది బాగా నచ్చింది. ప్రాన్స్, You only like chicken rice, kebabs, and pasta fish. Two different prawns. Veg na? వెజ్లో ఇది బాగుంది తినడానికి, బట్ ఇది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. పన్నీర్ టిక్కా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. ఇది బాగుంది, తినొచ్చు. Paneer is nice. యా పన్నీర్ ఈజ్ నైస్ ఓన్లీ, బట్ కాకపోతే ఏంటంటే అది క్రిస్పీ లేదు. కబాబ్ అంటే కొంచెం లిటిల్ బిట్ మనకి కొంచెం ఎడ్జెస్ కొంచెం కాలిపోయినట్టు ఉంటుంది కదా. సో It smells good. బాగుందా చూద్దాం. బాగుంది, అట్లా కాదు గార్లిక్ స్మెల్ వస్తుంది. యా చాలా క్రంచీ ఉంది. ఓ I really can't make out what she's feeling from her expressions. Sometimes she'll say it's not nice and she'll smile. She'll say like this and she'll say no, it's not nice again. నేను సామాన్య మానవులకు అర్థం కాను గైస్. నన్ను సామాన్య మానవురాలు అనుకుంది. I like this outer line when But not the bread. crispy bread. I liked it, but If she becomes a judge in MasterChef, everybody is eliminated. So sad. Very tough Nice. to convince her in food. Pizzas, Oh, this is pizza. chicken That's pizza, Italian. chicken cheese burst pizza. Chicken cheese burst. thank you. This is chicken pizza.
cheese toast pizza. చీజ్ బర్స్ట్ పిజ్జా అంట. We also have mayonnaise. You would like to have it. I don't think ఇది ఈ లేయర్ సరిగా కుక్ అవ్వలేదేమో అనిపించింది. కింద కదా? బట్ ఈ వెజ్జీస్ బాగున్నాయి అండ్ చికెన్ బాగుంది. Everything is nice. It's not cooked properly. లే Finishing is not. అడుగు. So it's a lot to finish in a little time. So that's ఇంకా why ఎంత ఉంది తినడానికి అని చెప్తుంది సింతి. we'll sit for at least 2 hours here. It's and we'll finish off whatever we get. 2 hours. How much ever we can eat. ఇప్పుడు 2 అయింది. ఓకే. Not 2 hours, 2 hours. 2:17. It's open till 3:30 in the afternoon. Again, it will be open in the evening, I guess. I don't know the timings. I'll check and let you know. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాంలే గాయస్. Yeah. After this, we'll go to the main course. We'll check what all is available and we'll let you know. షార్ట్ What's తినగలుగుతానో లేదో తెలియదు కానీ ఇంకొక గంట అయినా ఉండి ఒక 4 అడుగులు అటు ఇటు అయినా తిరిగి తింటాను నేను. walking is కొంచెం వాకింగ్ చేస్తే పొట్ట సర్దుకుంటుంది అనమాట. ఒకసారి స్టార్టర్స్ అయిపోతే ఎనీవేస్ వీ హ్యావ్ టు వాక్. అక్కడ వరకు పోవాలి. ఈ స్టార్టర్స్ కూడా అన్నీ తినలేం గాయస్, అస్సలు చాలా ఎక్కువ ఎక్కువైపోతుంది. ఇది నాకైతే పిజ్జా తినాలనిపిస్తుంది కానీ అదిగో పిండి పిండిలో ఉంటా, నేను తినలేనబ్బా, నా వల్ల కాదు. ఆశ్రమంలో బికాస్ వీ ఆస్క్డ్ అంటే హిడెన్ ఫుడ్ జల్దీ తీసేసాను. బట్ చీజ్ బాగుంది, ఆ టాపింగ్స్ బాగున్నాయి. అంతకుముందు తెచ్చింది 2 పీసెస్ ఉంటుంది కదా, దాంట్లో బాగుంటుంది. ఇది మళ్ళా తెస్తామని వెళ్ళండి కదా ఫుల్ పిజ్జా అది జల్దీ తీసేసాను. నా పొట్ట ఇంత వచ్చిందిరా ముందుకి. వాళ్ళు తింటే వస్తుంది కామన్. ఈమెకి రావద్దు, ఇంత తింటే ఇంతనే ఉండాలి, అది ఉండదు ఇంత. గైస్ సింత్ ఈజ్ ఇన్సల్టింగ్ మీ గైస్, మీకు అర్థం కావట్లేదు. మొన్న వీడియోలో ఏమైంది, మొన్న లైఫ్ ఆఫ్ సిరీ వ్లాగ్లో అక్కడికి వెళ్తే నేను దాన్ని అంటున్నానని చెప్పింది. చూడండి గైస్, ఇప్పుడు చూడండి గైస్, నన్ను అంటుంది, చిన్న పిల్లని చేసి ఆడిస్తుంది గైస్ ఫికస్ గార్డెన్లో. సిట్రస్ ఆర్డర్ ఫికస్ గార్డెన్. I mean the botanical pronunciation as per science. Okay, whatever it is, focus or focus or whatever. సో ఆ గార్డెన్ దగ్గర అనమాట ఒక డిస్కషన్ అయింది మా ఇద్దరికి. చూసారా గాయస్, అవుతుంది గాయస్, అప్పుడప్పుడు అవ్వాలి గాయస్, లేదంటే అది ఫ్రెండ్షిప్పే కాదు గాయస్. బోర్ పడుతుంది. Like here the staff is good, they are friendly, they are coming and asking us if we like anything. సింతి ఏం చెప్తుందంటే మీకు నేను చెప్తా వినపడదు. సో స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. దానికి 2 మైకులు పెట్టుకొని కూడా ఒకటి ఇస్తలేదు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ ఇట్. మరి కనెక్ట్ షూర్, 2 పెట్టుకుంటావా లేదా అనేసి. చూసారా గాయస్, మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, కూర్చొని డిస్కస్ చేయండి. ఓకే, కమ్యూనికేషన్ చేస్తేనే ఇన్ ఎనీ రిలేషన్షిప్. అబ్బో నేను ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పాను, ఇది ఉందో లేదో ఉంది. అది ఆన్ అయితే అయింది గాయస్. చూడు సిరీస్ కోసం, సిరీ వ్యూవర్స్ కోసం చూడండి సింతి అది సాఫ్ట్నర్ కూడా ఉందనుకుంటాను, అదేంటో మరి ఆ నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. స్పీకర్ని గాలిలో పెట్టి
దాని క్రిస్పీనెస్ అంతా పోతుంది. కానీ బాగుండే స్టార్టింగ్ వెన్ ఐ గాట్. సింతీకి క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం అంట. మంచిది కార్న్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఎస్. అది వచ్చినా రాకపోయినా నేను ఇంకా చేస్తా. ఎక్కువ వచ్చినా తినేస్తా, కానీ ఎక్కువ ఆయిల్ ఉండదు. ఆయిల్ ఉంటే కష్టం, ఆయిల్ ఉంటే తినద్దు మీరు కూడా. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నేను పైన అన్ని పీక్కొని తింటున్నా. పిజ్జా తింటలే, పిజ్జా పైన తినేసా ఫస్ట్ మనం దాంట్లో వేసేసిందంట. नॉर्मल पिज़्ज़ा है मार्गेटा. पिज़्ज़ा आप जल्दी निकाले शायद बाहर. नहीं मैम, वो चीज़ ब्रास्ट है, अंदर भी चीज़ है. चीज़ हाँ ये देखो, ये अंदर फ्लावर भी चीज़ है इसमें. ये अंदर भी चीज़ है, ये चीज़ है. हाँ, डबल चीज़ का है. हाँ ओके, इसलिए. इसीलिए थोड़ा वो ऐसा. वो मार्गेटा लेके आपका मार्गेटा स्टॉप हो गया. ఓకే. मार्गरेटा पिज़्ज़ा కావాలనా? हाँ पिज़्ज़ा ना. ఐ వాంట్ వన్ మోర్ కూల్ డ్రింక్. हाँ कूल ड्रिंक रिफिल करना. कौन सी? स्प्राइट और थम्स अप. यू वांट थम्स अप ओनली? थम्स अप కావాలా? సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి అవి మెయిన్ కోర్స్ ఏమేమి ఉన్నాయో చూసేసి వద్దాం. ఓకే. వెజ్ మెయిన్ కోర్స్, నాన్ వెజ్ ఉంటుంది, హెల్దీ సలాడ్స్ అండ్ సూప్స్. ఓకే, ఫస్ట్ సూప్స్ అయితే ఇక్కడ చూసేసాము. హెల్దీ సలాడ్స్, ఇక్కడ మీకు నేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కుకుంబర్, పాస్తా, కార్న్. వావ్. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, అండ్ చిల్లీ చికెన్. వావ్. మటన్ కర్రీ. ఓకే, తెలంగాణ ఫిష్ కర్రీ. చికెన్ ఫ్రైడ్ రైస్. ఆచారి చికెన్ కర్రీ. వెజ్ నూడిల్స్, డ్రై మంచూరియన్, వెజ్ ఫ్రైడ్ రైస్, పాలక్ పనీర్, వెజ్ బిర్యానీ, స్టీమ్డ్ రైస్. సో మెయిన్ కోర్స్ అయితే చూసేసాము. ఇక్కడ మనకి కొన్ని లైవ్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ పానీపూరి చాట్ కావచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా చాక్లెట్ ఫౌంటైన్ కావచ్చు, పాస్తా కావచ్చు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పాస్తా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ కమర్షియల్ ఎగ్ రోల్ ఉంది కదా, సో నేను అది కూడా వీడియో తీసాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మీకు పాస్తా అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో మీకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే కస్టమైజేషన్ కొంతమందికి కొన్ని స్పెసిఫిక్గా అడుగుతారు కదా, సో అలా వచ్చి చేయించుకోవచ్చు. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ హల్వా అయితే గ్రీన్ కలర్లో చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుంది కూడా నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. మనమైతే కొన్ని ఐటమ్స్ తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. గులాబ్ జామ్ ఉంది, అండ్ షీర్ కుర్మా ఉంది, అండ్ హల్వా ఉంది, జిలేబీ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. మాక్టైల్స్, దీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ బుఫే. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు మీరు, అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే అవి లిమిటెడ్ టైం వరకే ఉంటాయి అన్నమాట. సో మనం వెళ్ళినప్పుడు ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. సో ఈ కౌంటర్ అనేది సపరేట్గా ఉంటుంది మీకు. సో ఇక్కడ వచ్చేసి సపరేట్ మెన్యూ అయితే పెట్టారండి. అంటే ఆఫర్స్ ఏదైతే ఉందో ఆ మెన్యూ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకి పానీపూరి ఉంటుందన్నమాట. పానీపూరి చాట్ డిఫరెంట్గా ఉంటాయి, సమోసా చాట్ ఇట్లాగా. సో అవి మనకి ఆ రోజు అవైలబిలిటీని బట్టి మనం చేయించుకోవచ్చు కస్టమైజేషన్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ అండ్ పేస్ట్రీస్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోయేసి మెయిన్ కోర్స్ అండ్ రిమైనింగ్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను మీకు.
అండ్ ఫైనల్లీ మనమైతే మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాం గాయస్. సో ఇందులో చిల్లీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ ఉందన్నమాట. సో ఇదైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. సో చిల్లీ చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. బిర్యానీ ఇస్ గుడ్ అండ్ రైస్ ఈస్ గుడ్. బిర్యానీ బాగుంది అండ్ చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ ఈ కర్రీలో ఆచారి చికెన్ గ్రేవీ ఉంది కదా, అది మాత్రం కొంచెం సాల్ట్ ఎక్కువైంది. చిల్లీ చికెన్ ఆల్సో గుడ్, యూ కెన్ ట్రై. అండ్ నెక్స్ట్ మటన్ ఇచ్చారు, మటన్ ఎలా ఉందో చూద్దాం. మటన్ కూడా బాగుంది. మటన్ కూడా ఏంటంటే మెత్తగా ఉడికింది. మటన్ కూడా బాగుంది. ఇట్స్ గుడ్, యూ కెన్ ట్రై డెఫినెట్లీ. कुल्फी स्टाइल में होगा, एक रोल है. या वाओ, బాగుందా? Jalebi is too sweet. నువ్వెందుకు ఇంగ్లీష్లో చెప్తున్నావు? తెలుగు ఛానల్ పెట్టుకో. తెలుగు ఛానల్ కదా. అంతేనా? వాట్ నాన్సెన్స్. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది గైస్ ఫుల్గా. సో ఫస్ట్ సమ్ స్వీట్ అనమాట, హల్వా. నేను చూపించాను వీడియోలో, ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇది సొరకాయ హల్వా అనుకుంటాను. యా, యమ్మీ గైస్, బాగుంది. అండ్ నెక్స్ట్ కేక్, పైనాపిల్. ఓకే ఓకే, ఒక నిమిషం రా. కేక్ నాకు నచ్చలేదు గైస్, కేక్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, ఇంకేం చెప్తాం, ఫ్రూట్స్ ఎలా ఉంటాయి. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ఈట్. తెలుగులో చెప్పలేదు. ఫ్రూట్స్ అనేవి అంటే ఫ్రూట్స్ ఏంటంటే మీల్స్కి, అంటే రైస్ ఐటమ్స్ ఇవి ఉంటాయి కదా, మీల్స్కి బిఫోర్ 30 minutes లేదంటే ఆఫ్టర్ 30 minutes తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే, బిల్ మనకి 1598 అయితే పడిందండి. సో నాన్ వెజ్ తీసుకున్నాం అనమాట విత్ జిఎస్టీ అండ్ సిజిఎస్టీతో సహా. కంప్లీట్ రివ్యూ అయితే నేను ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ వీడియో. సో మనమైతే ఇప్పుడు రివ్యూ ఇచ్చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. మనం ఎలాగో రోజు చెప్పేది కదా.
నేను ఏది రిపీట్ చేస్తే అది అవునంట అని ఫస్ట్ నన్నే ఇవ్వమంటుంది నాకు తెలిసి. కానీ సో బుఫేకి వచ్చినాం అనమాట. శామ్ జాన్స్ పిజ్జా కుకట్పల్లిలో ఉంది, దీని బ్రాంచ్ కాప్రాలో కూడా ఉంది. అదైతే ఎప్పుడు ఫుల్ ఉంటుంది బికాజ్ ఐ వెంట్ దేర్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ దట్ ఏరియా. హియర్ ద క్రౌడ్ ఈజ్ లెస్, మేబీ బికాజ్ ఇట్స్ అ వీక్ డే, వీకెండ్లో ఎక్కువ ఉంటుండొచ్చు మేబీ, వీ డోంట్ నో. బట్ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫుడ్, స్టార్టర్స్లో అయితే చికెన్, వెజ్, మటన్ బాగున్నాయి. ఫిష్ నేను ట్రై చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. మెయిన్ కోర్స్లో అయితే బిర్యానీ బాగుంది, చిల్లీ చికెన్ బాగుంది, కానీ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది. స్టార్టర్స్లో పిజ్జా నాకు నచ్చలేదు కదా, పిజ్జా నాకు నచ్చలేదు, తక్కిందంత నచ్చింది. అండ్ స్వీట్లో అయితే కేక్ అంత డ్రై ఉంది, పేస్ట్రీ నాకు నచ్చలేదు. కానీ చాక్లెట్ రిలేటెడ్ స్వీట్స్ అవన్నీ నచ్చినాయి, ప్లస్ ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి, అవి కూడా నచ్చినాయి. యా, సో ఇప్పుడు నాదేముంది ఇంకా యాజ్ యూజువల్ సేమ్. కానీ ఫిష్ ట్రై చేసింది. యా, సో ఫిష్ అండ్ ప్రాన్ గురించి అయితే నేను చెప్తాను. ఫిష్ నాకు లేయర్ బాగా నచ్చింది అనమాట, క్రిస్పీగా ఉంది. బట్ ఇన్సైడ్ అనేది నాకు కొంచెం నచ్చలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడనే కాదు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ అండ్ ప్రాన్ అనేది ఏంటంటే సమ్ ఇష్యూస్ ఉంటాయి. ఏంటంటే స్మెల్ ఉంటుంది. సో ఇది ఒక బిగ్ కన్సర్న్ అనమాట నాకు వీటిలో, సీ ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్, ఇది మాస్టర్ షెఫ్లో జర్జ్ అయింది అనుకో, అందరూ ఇక ఎలిమినేట్ అయిపోతాడు ఫస్ట్ రౌండ్. సో అందుకనేసి నాకు అది అంతగా నచ్చలేదు గైస్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాజ్ సింతి చెప్పినట్టు, రిమైనింగ్ అంతా కూడా సేమ్. నాకు హల్వా బాగా నచ్చింది స్వీట్స్లో వచ్చేసి. అండ్ రిమైనింగ్ మెయిన్ కోర్స్లో బిర్యానీ బాగుంది, యూ కెన్ ట్రై. నూడిల్స్ మేము ట్రై చేయలేదు గైస్, ఎందుకంటే అప్పటికే మా స్టమక్ అసలు ఎంతో ఫుల్ అయిపోయిందంటే, ఇప్పటికి ఫుల్ ఉంది, అందుకే చూపిలేదు. అప్పటికి మేము ఒక 30 minutes మధ్యలో 30 minutes మేము తిరిగాం తెలుసా. అంటే తిన్న తర్వాత కుంభకర్ణలాగా పండుకోవాలనిపిస్తుంది. సీరియస్లీ లిటరల్లీ మాకైతే నిద్ర వస్తుంది. ఇప్పుడు మాల్కి వెళ్ళేసి కొంచెం సేపు గేమ్స్ అయితే ఆడుకుందాం అనమాట, కొంచెం వర్కౌట్ చేయాలి మేబీ త్రూ గేమ్స్. యప్. సో ఇందరితో అయితే మన రివ్యూ అయితే సో అయిపోయింది. కాస్ట్కి వచ్చేసి ఇట్స్ $7.99 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఫర్ నాన్ వెజ్. వెజ్కి అయితే తక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ట్యాక్సెస్ అనమాట. కాకపోతే అక్కడ కొన్ని మాక్టైల్స్ అవి ఉన్నాయి, దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్, దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బుఫే. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కమ్ హియర్ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ బుఫే. ఓకే గైస్, సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. Bye, take care.